హాయ్ అండి అందరికీ. ముందుగా అందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రోజు మదర్స్ డే రోజు చాలా స్పెషల్ డేగా ఫీల్ అవుతుంటారు. ఫీల్ అవ్వాలి, ఎందుకంటే ఎప్పుడు అమ్మల్ని చూసుకోరా ఈ రోజే మదర్స్ డేనా అట్లా అంటూ ఉంటారు. అలా కాదండి, కొంచెం స్పెషల్గా ఉంటుంది. అందరూ చక్కగా సెలబ్రేట్ చేసుకోండి. ఎనివే అందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు. ముందుగా మనము చికెన్ కర్రీ అయితే చేసుకుంటున్నాము. చాలా చాలా సూపర్ సూపర్ టేస్ట్గా ఉంటుందండి ఇది. ఈ కర్రీ అయితే అస్సలు స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. కొంచెం స్పెషల్ కర్రీ, మదర్స్ డే స్పెషల్ కోసం ఇలా చేసి పెడుతున్నాను. మీకు ఇష్టమైన వంటలు వండుకొని తినేసేయండి ఈరోజు. ముందుగా మనము చికెన్ని మ్యారినేట్ చేసుకున్నాము. ఉప్పు, కారం, గరం మసాలా, పసుపు, నూనె వేసుకుని మ్యారినేట్ చేసుకుని కొంచెం ఆయిల్ వేసి ఇలాగ బాండీలో వేసేసుకోవాలన్నమాట. వేసేసుకొని కలుపుకుంటూ ఈ మెత్తగా అయ్యే వరకు ముక్క ఉడకబెట్టుకోవాలి. దీన్ని చక్కగా మూత పెట్టుకొని ఉడికించేసుకోవాలి. మనం ఉప్పు, కారం, పసుపు, నూనె వేసేసి గరం మసాలా కూడా వేసేసి చక్కగా ఉడికించేసుకోవాలి. ఇప్పుడు దీన్ని వేరే స్టవ్ మీద పెట్టుకున్నాను. ఇప్పుడు పెట్టుకొని ఇంకొక బాండీ పెట్టుకున్న దాంట్లో 1 స్పూన్ ఆయిల్, జీలకర్ర వేసేసుకుని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసేసుకోవాలి. ఆనియన్స్ బాగా చక్కగా గోల్డెన్ బ్రౌన్ బంగారు రంగు వర్ణం వచ్చే వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఈలోపు ఫ్రై అయ్యేలోపు మనం ఒక చిన్న మసాలా అయితే చేసుకున్నాం. చాలా టేస్ట్గా ఉంటుంది ఈ మసాలా. దీనికి 4 పచ్చిమిర్చి, ఒక గుప్పెడు పుదీనాకు, 1 స్పూన్ జీలకర్ర, కొంచెం అంతా జీడిపప్పు వేసేసుకోవాలన్నమాట. వేసేసుకొని 2, 4, 5 కరివేపాకు ఆకులు వేసుకొని చక్కగా మిక్సీ జార్లో వేసేసుకుని గ్రైండ్ చేసేసుకుని ఇలా పేస్ట్ లాగా చేసేసుకోవాలి. ఈ పేస్ట్ని తీసేసుకుని ఒక గిన్నెలోకి పక్కన పెట్టేసుకున్న తర్వాత మనము 1 ఇంచు అల్లం, ఒక 4-5 గబ్బాలు వెల్లుల్లిపాయలు కూడా చక్కగా మిక్సీ జార్లో వేసేసుకుని కోసుకు గ్రైండ్ చేసేసుకోవాలి. ఈ లోపు మనకి చికెన్ అయితే చక్కగా ఆయిల్ అంతా పైకి వచ్చి చక్కగా మెత్తగా ఉడికిపోయింది. ఉల్లిపాయ కూడా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో మగ్గిపోయింది అనమాట. మగ్గిపోయిన తర్వాత ముందుగా రుబ్బి పెట్టుకున్న అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే దీనిలో వేసేసుకోవాలి. మనకి అల్లం వెల్లిపాయ పేస్ట్ ఇందాక మ్యారినేట్ చేసినప్పుడు నేను వేయలేదు, మీరు గమనించే ఉంటారు. ఇప్పుడు దీనిలో వేసేసుకొని చక్కగా ఒకసారి కలిపేసుకొని బాగా దాన్ని కూడా మంచి అరోమా వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక పించ్ ఆఫ్ పసుపు, ఒక ఉల్లిపాయకి సరిపడినంత సాల్ట్, 1 స్పూన్నర కారం. అంతకుముందు నేను 1 స్పూన్ కారం చికెన్లో వేసాను. చికెన్ సరిపడా ఉప్పు కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఉల్లిపాయకి సరిపడా ఉప్పు, కారం, గరం మసాలా కూడా యాడ్ చేసేసుకుని చక్కగా 1 నిమిషం మూత పెట్టేసుకుని చక్కగా మగ్గనిచ్చేసేయాలి. మగ్గనిచ్చిన తర్వాత ఆ స్టవ్ మీద తీసుకొచ్చి దీని మీద పెట్టేసి వీడియో కోసం మార్చాను అనమాట. ఇప్పుడు దీని మీద పెట్టేసుకుని ఉడికిపోయిన ఆ చికెన్ ఉంది కదా, చక్కగా ఉడికిపోయింది. దానిలో ఈ ఉల్లిపాయ అనేది యాడ్ చేసేసుకోవాలి. ఉల్లిపాయ యాడ్ చేసేసుకొని ఒక్కసారి బాగా కలిపేసుకోవాలి. దీనికి సరిపడా చికెన్కి ఉల్లిపాయకి సరిపడినంత చక్కగా నేను ఉప్పు, కారం, గరం మసాలా అన్నీ వేసేసుకున్నాను. దాంతోపాటు మనము ముందుగా గ్రీన్ మసాలా చేసుకున్నాం కదా, దీనిలో 4 పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను అనమాట. చూసారుగా మీరు, వేసేటప్పుడు ఇలాగ వేసేసుకుంటే మనకి స్పైసీ అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఉప్పు, కారం, గరం మసాలా అన్నీ కూడా సరిపోయినాయి. ఇప్పుడు ముక్క ఉడకడానికి ఆల్రెడీ సగం ఉడికింది. ఉడకడానికి సగం ఉంది కదా, ఆ సగానికి సరిపడా వాటర్ వేసుకొని ఒక పెద్ద గ్లాస్ వాటర్ వేసుకొని ఒక్కసారి కలిపేసుకుని ఇలాగ మూత పెట్టేసుకుని 15 నిమిషాల పాటు చక్కగా దగ్గరికి అయ్యే వరకు మీకు సరిపడా కన్సిస్టెన్సీలో ఎగరబెట్టేసుకుంటే ఎమ్మీగా మనకి చికెన్ పుదీనా కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఇది చపాతీలోకి కానీ, రాగి సంగటిలోకి కానీ, జొన్న రొట్టె వీటిల్లో కూడా చాలా బాగుంటుంది. గారెల్లో కూడా బాగుంటుంది, రోటీలో కూడా బాగుంటుంది. ఇప్పుడు సామలు, కొర్రలు, అరికలు అవి కూడా తింటున్నారు కదా, వాటిల్లో కూడా సూపర్గా ఉంటుంది. నేనైతే ఇది గారెల్లో కానీ తయారు చేసుకున్నాను, రైస్లోకి గారెలో కానీ. ఇలాగా గారెలు అయితే చక్కగా వేసేసుకున్నాము, వేయించి తీసేసుకున్నాము. చక్కగా మంచి బంగారు రంగు వర్ణం వచ్చే వరకు వేయించి తీసేసుకొని ఇప్పుడు మనం ఉడికించుకున్న చికెన్ కర్రీ ఉంది కదా, దీనిలో వేసుకొని తింటే ఉంటుంది నోట్లో బ్లాస్టే. అంత టేస్ట్గా ఉంది, చాలా చాలా టేస్ట్గా ఉంది. గ్రీన్ చికెన్ కర్రీ అనమాట, లేదా పుదీనా చికెన్ కర్రీ. ఏ విధంగా అనుకున్నా సరే పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఇలా చేసి పెట్టండి. అబ్బా సూపర్ మమ్మీ అంటారు ఈ మదర్స్ డే రోజు. ఎనివే అందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు. మీకంటూ ఒక స్పెషల్ డే లాగా ఉంటుంది. ఏముందులో ఎప్పుడు మదర్స్ని గుర్తుపెట్టుకోరా అనొద్దు, చక్కగా సెలబ్రేట్ చేసుకోండి, హ్యాపీగా ఉండండి, ఎంజాయ్ చేయండి. చూసారు కదా, చికెన్ చాలా
చక్కగా జ్యూసీగా ఉడికిపోయిందండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తెలియచేయండి. ప్రతి ఒక్కరికి మదర్స్ డే శుభాకాంక్షలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.